ఉచిత దానికి విలువ లేదు. ఉచిత భోజనమో ఉచిత బస్సు సౌకర్యమో కల్పిస్తామని ఎవరిని పిలవలేదు. 50 రూపాయలు ఎంట్రీ టికెట్ పెడితే కూడా ఇంతమంది వచ్చారంటే దాన్ని తెలుసుకోవాలన్న ఉత్సాహం మీలో ఉంది. వారు ఖచ్చితంగా మున్ముందు వారి నాయకత్వంలో కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కానీ వారు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే చేసే సందర్భంలో కానీ ఇలాంటి ఇంతకు మించిన కార్యక్రమాలు రైతుల కోసం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హరీష్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులు, ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రైతు బడి అనే యూట్యూబ్ ఛానల్ని నడుపుతూ రైతులను సంఘటితం చేస్తూ రైతుల కోసం ఎంతో నిజాయితీగా ఒక యువకుడు గొప్పగా కృషి చేస్తున్నటువంటి తమ్ముడు రాజేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మహారాష్ట్ర నుంచి వచ్చిన రైతు సంతోష్ గారు, అదేవిధంగా పట్టు పురుగు కంపెనీ మీద అవగాహన కల్పించిన శాస్త్రవేత్తలు, రైతులు మరియు మా తమ్ముడు జయసింహ గారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతు సోదరులకు, సోదరీమణులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఒక ప్రభుత్వం చేయాల్సిన పని ఒక వ్యక్తిగా రాజేందర్ రెడ్డి చేసినందుకు మనసారా అభినందిస్తా ఉన్నాను. ఇది ప్రభుత్వాల బాధ్యత. రైతుల్ని సంఘటితపరిచి, రైతుల్ని చైతన్యపరిచి, రైతులకు కొత్త టెక్నాలజీని అందించి, రైతులకు సబ్సిడీ మీద ఆ యంత్ర పరికరాలు అందించి రైతులను ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ ప్రభుత్వం చేయలేదు. కానీ ఒక మనసున్న, ఒక నిజాయితీ మంది రైతులు ఉంటారు అని నేను అనుకోలేదు. అసలు ఇసుకేస్తే రాలని జనం ఎక్కడ చూసినా ఎంతో ఉత్సాహంగా అన్ని విషయాలు తెలుసుకునే తాపత్రయంతో రైతులు కనబడతా ఉన్నారు. ఇంకా సంతోషం ఏంటంటే 70-80% యువ రైతులే కనబడతా ఉన్నారు నాకు, యంగ్ ఫార్మర్స్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ తమ్ముడు రాజేందర్ దాదాపు 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్, అంటే దక్షిణ భారతదేశంలోనే రైతుల కోసం ఒక యూట్యూబ్ ఛానల్ను పెట్టి రైతుల్ని చైతన్యపరుస్తూ నంబర్ 1 స్థానంలో నిలిచినాడు మన రైతు బడి, మన రాజేందర్ రెడ్డి గారు. ఇలాంటి ఒక మంచి ప్రయత్నం జరగడం నిజంగా చాలా సంతోషం. నాకు కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టం. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. ఈ పట్టు పురుగులు ఇప్పటిదాకా మీరు విన్నట్టున్నారు. సిద్దిపేట జిల్లా పట్టు పురుగుల పెంపలంలో నంబర్ 1 సిద్దిపేట జిల్లా. అందులో నా నియోజకవర్గమే నంబర్ 1లో ఉంటుంది. ఆయిల్ పామ్, ఒకప్పుడు ఆయిల్ పామ్ అంటే సముద్ర తీరాన్నే ఆయిల్ పామ్ పండుతుందంటే ఈరోజు తెలంగాణ మొత్తం ఆయిల్ పామ్ సాగుకు యోగ్యంగా మారింది. అద్భుతమైన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెట్టి ఈరోజు సిద్దిపేట జిల్లాలో 12,000 ఎకరాల పామాయిల్ తోటలు పెంపిణీ జరుగుతూ ఉంది. అంటే ఒక ప్రయత్నం. ఇలా ఒక ప్రజాప్రతినిధిగా మాకేముంటుంది? రైతు ఆదాయం పెరగాలి, రైతు సంతోషంగా ఉండాలి. ఆరుగాలం కష్టపడి ఎండనక వాననక ఎంతో కష్టపడ్డ రైతుకు ఒక భద్రత కావాలి, ఒక భరోసా కావాలి అనేదే మా తాపత్రయం. నిజంగా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక గుణాత్మకమైన మార్పు తెచ్చింది. ఒకనాడు తెలంగాణ కరువు కాటకాలకు నిలయంగా ఉండేది. సాగునీరు కాదు కదా, త్రాగునీరుకే ఇబ్బంది పడే తెలంగాణ. పెద్ద ఎత్తున మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేయడం, పెద్ద ఎత్తున చెక్ డ్యాములు నిర్మించడం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం వల్ల 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ మారింది. ఇవాళ భారతదేశంలోనే అతి ఎక్కువ ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ తీర్చిదిద్దబడ్డది. కానీ మారుతున్న పరిస్థితుల్లో ఇవాళ మనం కూడా రైతులకు టెక్నాలజీ కావాలి. రైతులకు ఈరోజు అన్నిటికంటే చాలా టఫ్ జాబ్ ఏమైపోయిందంటే మనుషులు దొరకడం లేదు. లేబర్ పెద్ద ప్రాబ్లంగా మారింది. ఇవాళ తెలంగాణలో నాట్లు పడాలంటే పంజాబ్ నుంచో, జార్ఖండ్ నుంచో, యూపీ నుంచో, బీహార్ నుంచో, ఛత్తీస్గఢ్ నుంచి లేబర్ వస్తే తప్ప తెలంగాణ పల్లెల్లో నాట్లు పడని పరిస్థితి వచ్చింది.
మరి ఇలా పంట పండిన తర్వాత ధాన్యం ఎత్తాలి అంటే బీహార్ నుంచి హమాలీలు వస్తే గాని మరి కళ్ళాల్లో ధాన్యం జోకే పరిస్థితి లేదు, మిల్లులలో దించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఒకసారి అసలు ధాన్యం కొనడం ఆగిపోయింది, మిల్లుల్లో ధాన్యం దించడం ఆగిపోయింది. ఏంటి సమస్య అని అర్థం చేసుకుంటే హమాలీలంతా బీహార్ వెళ్ళిపోయింది, మళ్ళీ రావడం లేదు. ప్రత్యేకంగా మళ్ళీ మాట్లాడి రైళ్లు పెట్టి హమాలీలను తెస్తే గాని తెలంగాణలో ధాన్యం సేకరణ ముందుకు సాగని పరిస్థితి ఆ రోజుల్లో మేము ప్రభుత్వంలో ఉండి చూడడం జరిగింది. వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? టెక్నాలజీ. ఇలా ప్రపంచ దేశాల్లో అద్భుతమైన టెక్నాలజీ ఉంది, అది ఇలా మన రైతాంగానికి అందించాలి. చూశాను, చాలా మంచి డ్రోన్స్ కనబడ్డాయి అక్కడ. ఇవాళ డ్రోన్ టెక్నాలజీ అనేది బాగా పెరిగింది. 10 మంది లేబర్ చేయగలిగే పని 1 గంటలో ఒక డ్రోన్ చేయగలుగుతా ఉంది. వరి నాట్లు వేసే యంత్రాలు ఇవాళ ఎంతో అవసరం కనబడతా ఉంది. కొత్త కొత్త వరి కోత మెషిన్లు కూడా నేను చైనా నుంచి వచ్చింది ఇప్పుడే చూసి ఇంటరాక్ట్ అయితే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. అంటే వరి కోత మెషిన్లు కానీ, వరి నాట్లు వేసే యంత్రాలు కానీ, అదేవిధంగా పవర్ వీడర్స్ కానీ, అదేవిధంగా మరి ఎన్నో కొత్త కొత్త విషయాలు చూసాం. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీ మనం అలవర్చుకొని మరి యంత్రాలను ఉపయోగించగలిగినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. అందులో ఇలా ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున రైతులకు వ్యవసాయ పరికరాలు సబ్సిడీ మీద ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ గత 2.5 సంవత్సరాలుగా అసలు ఎక్కడ కూడా సబ్సిడీ అనేది లేకుండా పోయింది ప్రభుత్వంలో. ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక స్కీమ్ ఉంటుంది SAM అని, అందులో జస్ట్ జిల్లాకి 20 లక్షలు 30 లక్షలు వస్తుంది, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. అది కూడా ఎవరు కొనట్లేదు. ఎందుకంటే అది రైతు యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది, సబ్సిడీ తక్కువ ఉన్నది. ఆ మార్కెట్లో అంతకంటే తక్కువ ధరకే దొరుకుతుంది. అది ఇక్కడ కొనుక్కున్న దానికంటే మార్కెట్లో కొనుక్కున్నది నయమని చెప్పి అది ఎవరు కొనుక్కున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైతుకు ఒక భద్రత కావాలి, రైతుకు ఒక భరోసా కావాలి. ఆ భరోసాను గతంలో కేసీఆర్ గారు అందించారు. నాణ్యమైన 24 గంటల కరెంటు, రైతు బంధు, కరోనా వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సమయానికి రైతు బంధు పడుతుంది అనే ఒక నమ్మకాన్ని కలిగించాం. సాగునీరు, భూగర్భ జలాలు బాగా పెరిగి చెరువులు, చెక్ డ్యాంలు, ప్రాజెక్టుల నిర్మాణంతో భూమిలో నీటి లభ్యత పెరిగి సాగునీటికి ఒక భద్రత కలిగించింది. అట్లే అప్పట్లో ట్రాక్టర్లు పెద్ద ఎత్తున సబ్సిడీ మీద ఇచ్చారు. వివిధ రకాల పరికరాలు, డ్రిప్, స్ప్రింక్లర్స్, ఈ టెక్నాలజీని కూడా అందించే ప్రయత్నం చేశాం. బట్ రైతుకు ఎంత చేసినా తక్కువే. వ్యవసాయం మీద నేను ఇప్పుడు వస్తా ఉంటే చాలా మంది రైతులు కలిశారు. అన్నా ఇంకా రైతు బంధు పడలేదు, అసెంబ్లీలో మాట్లాడు అని నన్ను అడుగుతా ఉన్నారు. అన్నా మాకు కరెంటు 12 గంటలే వస్తుంది, ఇక గతంలాగా రావడం లేదు, కనీసం రైతుకు 18 గంటల కరెంటు అవసరం, ఇంకొక 6 గంటలన్నా కరెంటు పెంచేలా చూడండి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేండి అని రైతు సోదరులు నా దృష్టికి తెస్తా ఉన్నారు. బట్ వీటన్నిటినీ కూడా తప్పకుండా దృష్టిలో పెట్టుకుంటాం. మేము ఒక ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన నిజాయితీగా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కానీ ఈరోజు నాకు ఒకటి బాధ కలిగేటువంటి అంశం, ముఖ్యంగా రైతులకు భవిష్యత్తు ఆలోచిస్తేనే ఒక్కొక్కసారి భయం కలుగుతా ఉంది. ఈ మధ్య భారత ప్రభుత్వం అమెరికాతో ఒక ఒప్పందం చేశారు. బహుశా రైతుల దృష్టిలో ఉందో లేదో నాకు తెలియదు. అమెరికాతో భారత ప్రభుత్వం చేసిన ఒప్పందం ఏంటంటే మొక్కజొన్న, జొన్న, సోయాబీన్, కాటన్ జీరో ట్యాక్స్, ఎలాంటి ట్యాక్స్ లేకుండా అమెరికా నేరుగా భారతదేశంలోకి తన ఉత్పత్తిని పంపడానికి భారత ప్రభుత్వం ఫెసిలిటేట్ చేసింది. రేపు ఏం కావాలి? మన తెలంగాణలో 8 లక్షల ఎకరాల్లో మక్క పండుతుంది, 2.5 లక్షల ఎకరాల్లో జొన్న పండుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కొంత పార్ట్ ఆఫ్ కరీంనగర్ సోయాబీన్ పెద్ద ఎత్తున మన దగ్గర పండుతుంది. మరి ఈరోజు అమెరికాలో అన్ని ఉచితమే రైతులకు. అక్కడ పెద్ద ఎత్తున అమెరికాలో సబ్సిడీలు ఇస్తారు, అక్కడ దిగుబడి ఎక్కువ. మరి ఇబ్బడి ముబ్బడిగా అమెరికా నుంచి మక్క, సోయాబీను, పత్తి వచ్చి భారతదేశంలో పడితే మా రైతుల పరిస్థితి ఏమైతుంది అనేటువంటి ఆందోళన కలుగుతా ఉంది. ఇప్పుడు ఈ యాసంగిలో నేను మొన్న చూస్తా ఉంటే, నేను వరంగల్ జిల్లా మహబూబాదు, డోర్నకల్లు, నేను పరకాల ఆ ప్రాంతాలు పోయి రాత్రి వచ్చాను. ఎక్కడ చూసినా మక్క బాగా పెరిగింది. ఏంటి ఇంత పెరిగింది మొక్కజొన్న అంటే, సార్ ఈ
దిగుబడి బాగా వస్తుంది, 35-40 క్వింటాలు వస్తుందని చాలా మంది రైతులు ఈసారి మక్క పెట్టారు. అండ్ పత్తి దెబ్బతిన్నది ఈసారి, పత్తి మొత్తం కూడా నల్లబడిపోతే పత్తి తీసేసి మక్క పెట్టారు అని చెప్పి నాకు రైతులు చెప్తా ఉండే, మా నాయకులు చెప్తా ఉండే. అంటే మరి ఈరోజు అమెరికా నుంచి భారతదేశంలో పంట పండించిన దానికంటే తక్కువ ధరకే అమెరికా నుంచి రేపు మక్కలు వచ్చి పడితే మన రైతు పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ అగ్రిమెంట్ చేయాల్సి వచ్చింది? మరి ఈ అగ్రిమెంట్ వాల్యూ ఎంత అంటే $500 బిలియన్. అమెరికాతో చేసిన ఒప్పందం విలువ $500 బిలియన్. అంటే మన రూపాయల్లో లెక్క పెడితే 45 లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంటు ఇవాళ భారత ప్రభుత్వం అమెరికాతో చేసింది. 45 లక్షల కోట్ల రూపాయల మొక్కజొన్న, జొన్న, సోయాబీన్ మరి తదితర పంటలు అమెరికా మన దేశం మీద పంపితే ఈ దేశ రైతుల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. అంటే మనం చేసే అగ్రిమెంట్లు మన రైతులకు భరోసానియాలి, భద్రతనియాలి, రైతుకు మద్దతు ధర పెరగాలి. కానీ ఇబ్బడి ముబ్బడిగా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పడితే ఈ రైతుల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి రైతుల పక్షాన నేను భారత ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మరి మన ప్రాంతం చాలా రేపు రైతులు ఇప్పుడిప్పుడే కొంత బాగుపడుతున్నటువంటి పరిస్థితి. ఆయిల్ పామ్ తోటలు పెంచాలని ఒకవైపు మనం ప్రోత్సహిస్తా ఉన్నాం. ఈ మధ్య ఏం జరిగిందంటే విదేశాల నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్, పామ్ క్రూడ్ ఆయిల్ అప్పుడు 27% ట్యాక్స్ ఉండేది. వేరే దేశం నుంచి పామ్ క్రూడ్ ఆయిల్ మన దేశంలో దిగుమతి చేస్తే 27% ట్యాక్స్ ఉండేది. అప్పుడు మన రైతుకు పామ్ ఆయిల్ ఒక టన్నుకు దాదాపు 24-25 వేలు పడ్డది. కానీ ఇప్పుడు ఏమైంది? నాకైతే ఎందుకు తగ్గించారో తెలియదు కానీ 27% ఉన్న పామ్ క్రూడ్ ఆయిల్ ధరను, ట్యాక్స్ను 16% తగ్గించారు. దానివల్ల ఏమైంది? నిన్నటిదాకా 24-25 వేలు